హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పాత పద్ధతిలో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూడండి. కొత్తిమీర పచ్చడి ఎలా చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీరను స్లోగా గరిటెతో కలుపుకుంటూ కొత్తిమీరలోంచి వచ్చే వాటర్ ఏమీ లేకుండా మగ్గించండి. కొత్తిమీరను ఇలా వాటర్ ఏమీ లేకుండా మగ్గించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్ల పొట్టు మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా మగ్గించుకున్న కొత్తిమీర వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు, చిన్న బెల్లం ముక్క, నానబెట్టిన చింతపండు వేసుకుని కొద్దిగా వాటర్ వేసి పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టండి. ఈ కొత్తిమీర పచ్చడి అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.